ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రత్యేకంగా ప్రభు, మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాం. మా చేతులు నిర్దోషముగా ఉండినట్టు చేయమని అడుగుతున్నాం. ప్రభు, మమ్మను సాతానుడు శోధిస్తున్నప్పుడు దానికి ఒప్పక లొంగక జయించుట మాకు నేర్పమని అడుగుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందాలని మేము ప్రార్థిస్తున్నాం. యేసే పరిష్కారాన్ని దీవించండి, ప్రతి అవసరం తీర్చండి. అటువలనే భారత మిషన్ పొలములకు సహకారులను లేవనెత్తండి, మహిమ పొందండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. గత రాత్రి ఈ వచనం దగ్గర వాక్యాన్ని నేను నిలుపుదల చేశాను, మరలా చదువుతాను చూడండి. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇంగ్లీష్లో చదువుదాం. But Jonah rose to flee to Tarshish from the presence of the Lord. He went down to Joppa and found a ship going to Tarshish. So he paid the fare and went on board to go with them to Tarshish, away from the presence of the Lord. Away from the presence of the Lord. యెహోవా నుండి దూరముగా వెళ్ళుటకు యోనా ప్రయత్నం చేస్తున్నాడు. యొప్పేకు వెళ్ళాడు. యొప్పేకు వెళ్ళి అక్కడ నుండి తర్షీషు వెళ్ళు ఓడను టికెట్ కొనుక్కొని ఎక్కి పడుకున్నాడు. ఇది జరిగింది. దేవుడు ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయకుండా ఆ పనిని విస్మరించి దేవునిని నిర్లక్ష్యం చేసి దేవునితో తనకు పని లేదు అన్నట్టుగా యోనా తన సొంత చిత్త ప్రకారం తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడను ఎక్కాడు. ఆ ఓడలో నావికులున్నారు. ఆ ఓడలో సరుకులు రవాణా అవుతున్నాయి. యోనా దేవుని నుండి దూరంగా వెళ్ళాలనుకున్నాడు. The blunder sometimes believers commits. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు చేసే పని ఇది. దేవుడు ఒకటి చేయమంటాడు, మనం ఒకటి చేస్తాం. నేను కూడా అంతే. దేవుడు చేయమన్నది చేయను. దేవుడు చేయొద్దు అని చెప్పింది చేసి చేతులు కాల్చుకొని తర్వాత ప్రభువా క్షమించని కుయ్యో ముర్రో అంటూ ఉంటాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? దేవుడు ఏం చేయొద్దు అన్నాడో అది చేయటానికే మనం పురికొల్పబడుతూ ఉంటాం. ఇది మానవ హృదయంలో వస్తున్న శోధన. శోధన వచ్చింది. యోనా శోధన జయించలేకపోయాడు. దేవుడు చెప్పిన నినివే పట్టణం, అష్షూరు పట్టణంకు వెళ్ళటానికి బదులుగా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నాడు. ప్రభు కుడికి వెళ్ళమంటే ఎడమవైపు వెళ్ళిపోతున్నాడు అన్నమాట. దూరంగా వెళ్ళిపోతున్నాడు.
ఆ ఆబ్జెక్టివ్కి దూరంగా జరుగుతున్నాడు. మన బ్రతుకు అంతే. చాలా సందర్భాల్లో విశ్వాసులమని చెప్పుకున్న మనకంటే అవిశ్వాసులే స్ట్రిక్ట్గా నీతిగా ఉంటారేమో. మనం ఊరికే పడిపోతూ ఉంటాం, పిల్లి మొగ్గలు వేస్తుంటాం. యోనా కూడా అట్లాగే చేశాడు. తర్షీషుకి ఎందుకు వెళ్తున్నాడు? కారణం తెలియదు. ఒకటే కారణం ఏంటంటే యెహోవా సన్నిధి నుండి దూరం వెళ్ళిపోవాలి. బ్యాడ్ యాటిట్యూడ్, రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ అండ్ హిస్ కమాండ్మెంట్. దేవుడు ఏం చేస్తాడులే అన్నట్టుగా ఉన్నాడు, నా పని కాదన్నట్టుగా ఉన్నాడు. దేవుడు ఇంకోటి చూసుకుంటాడు అనుకున్నాడు. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మోషే ఆర్గ్యుమెంట్ కూడా దేవునితో అదే కదా, నాకు నోటి మాంద్యం ఉంది, వేరే వాడిని పంపించు, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను, నాకు శక్తి చాలదు, నాకు విద్య లేదు, నాకు నోటి మాంద్యం. వంకలు పెడుతున్నాడు మోషే, ఇష్టం లేదు వెళ్ళటం. దేవుడు చెప్పిన పని చేయుటకు నీకు ఇష్టం ఉన్నదా? నాకు ఇష్టం ఉన్నదా? మనం ఏం చేయాలనుకుంటే అది చేయటానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుడు చెప్పిన పని చేయటానికి ప్రయత్నించాల్సి వచ్చినప్పుడు అడుగు ముందుకు పడతాం. చాలామంది జీవితాలు ఇంతే. దేవుడు దుర్గతి కలుగునని ప్రకటించమని పంపిస్తుంటే ఇది సీరియస్ మ్యాటరా కాదా? ఎంత సీరియస్ మ్యాటర్ అండి. ప్రజల ప్రాణాలతో చెలగాటం కదూ ఈ సందేశం చెప్పకపోతే. ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి వంతెన మలుపో ఏదో ఉందనుకోండి, అక్కడ మనకు డైవర్షన్ బోర్డ్స్ పెడతారు. డైవర్షన్ బోర్డు పెట్టాల్సిన వాడు పెట్టకపోతే ఏమవుద్ది? ప్రమాదం జరుగుద్ది. ప్రకటన చేయకపోతే అక్కడ ప్రజలు నశించిపోతారు. కాబట్టి దేవుడు ఒక ఇంపార్టెంట్ జాబ్, చాలా ప్రాముఖ్యమైన పనిని యోనా చేత పెట్టి యోనాను వెళ్ళమంటే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోవాలనుకుంటున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్? ఇంపాసిబుల్. దేవుని నుండి పారిపోవటం మానవునికి సాధ్యమవుతుందా? ఎక్కడికి పోతావు? ఆకాశమునకు ఎక్కిపోయేదని అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళానికి దిగిపోయాను అక్కడ నువ్వు ఉన్నావు. భూమి మీద ఎక్కడ దాక్కుంటాను? సమస్తం నీకు కనిపిస్తుంది. అవునండి, భౌతిక నేత్రానికి సమస్తం కనిపించదు, కానీ దేవునికి సమస్తం తేటగా కనిపిస్తుంది. నువ్వు దాగి ఉండలేవు. యూ కాంట్ హైడ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నువ్వు దాగి ఉండలేవు. దేవునికి నువ్వు కనబడుతున్నావు. ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఎవరూ ఈ మాటలు వినకూడదు, ఎవరూ ఈ సందర్భం చూడకూడదు అనుకుంటున్నాను నేను. క్షణంలో నా హృదయంలో ప్రశ్న వచ్చింది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. యూ కెనాట్ ఎస్కేప్. ఎస్, మన జీవితాల్లో మనం చాలా సందర్భాల్లో మనల్ని దేవుడు చూడటం లేదు, మన మాట దేవుడు వింటం లేదు అనుకుని మనం పాపం వైపు అడుగులేసేస్తున్నాం. అవునా? అవును. యోనా కూడా అంతే. యోనా తర్షీషునకు వెళ్ళు ఓడను కేవు ఇచ్చి మరీ ఎక్కి కూర్చున్నాడు. టికెట్ కొనుక్కున్నాడు. సోదరుడా, సోదరి, టికెట్ కొనుక్కొని ఎక్కి కూర్చున్నాడు. చాలా సందర్భాల్లో మనం ప్రయాసపడి దేవునికి వ్యతిరేకంగా మన డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం కూడా. ఇది మరింత దారుణం. దేవునికి వ్యతిరేకమైన పనులకు డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి విశ్వాసులు? కనుక మనసులో ఎప్పుడైతే దేవుని వద్దనుకున్నాడో అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఏం జరిగింది? ఓడ ఎక్కాడు. అయితే 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోవు గతి వచ్చెను. మన పని మనం చేసేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఏం చేతగానుడనే. చాలా సందర్భాల్లో మనం అలాగే ఉంటాం. దేవునికి వ్యతిరేక దిశలో మనం వెళ్ళిపోతుంటే దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడా? మనకు బుద్ధి చెబుతాడు. బిలామునకు గాడిదతో మాట్లాడించి బుద్ధి చెప్పాడు. ఇక్కడ
యోనా గ్రహించేటట్లుగా ఒక భయంకరమైన తుఫాను సముద్రం మీద రప్పించాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. సమస్తము ఆయన స్వాధీనానే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు సముద్రము మీద ప్రయాణం చేస్తున్న సందర్భంలో శిష్యులు దోణి నడుపుతున్నారు, ఆయన పడుకున్నాడు, అమరం మీద తలవాల్చుకుని పడుకున్నాడు. ఆయన తలవాల్చుకొని నిద్రపోతున్నప్పుడు కేకలు పెట్టారు, అయ్యా తుఫాను వచ్చేసింది, మేము నశించిపోతున్నాం. అంత భయంకరమైన గాలి ఎప్పుడు రాలేదు, పొంగిపోతుంది సముద్రం. జాలరులు, సహజ జాలరులు వాళ్ళు భయపడిపోతున్నారు. ప్రభువు లేచి సముద్రాన్ని గద్దించగా అది మిక్కిలి నెమ్మళం. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. అర్థమైందా? గాలి సముద్రం అణచటం చేతవును, సముద్రాన్ని ఉప్పొంగ చేయటం కూడా దేవునికి చేతవును. సముద్రాన్ని చీల్చటం చేతవును, చీల్చి ఆరిన నేల చేయటం చేతవును, దాన్ని ఉప్పొంగ చేసి కలిపేయటం కూడా చేతవును. ఏమనుకుంటున్నారు దేవుని గురించి? సముద్రానికి అడ్డుగడియలు వేసింది ఎవరు? ఆయనే. అర్థమవుతుందా? కనుక సముద్రం ఆయన వశం. సముద్రము ఉప్పొంగటం ప్రారంభించింది. అతడు ఉన్న దోణి బ్రద్దలైపోయే స్థితికి వచ్చింది. నావికులు సాధారణంగా చేసే ప్రయత్నం ఏమిటి? కార్గో షిప్స్లో ఏం చేస్తారు? నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించాడు. చూడండి, మరణ భయం వచ్చినప్పుడు ఎవడైనా తను కొలుస్తున్న దేవుని తలుచుకుంటాడు. ఇది సాధారణం. అది తర్షీషునకు వెళ్ళు వాడ యొప్పే రేవు నుండి ప్రారంభమైంది. ఖచ్చితంగా దాని నావికులు జెంటైల్ పీపుల్, అన్యజనాంగం, అందుకే తమ దేవతలను పూజిస్తున్నారు. ఓ ప్రక్క మరణం వచ్చేస్తోంది, తప్పించమని వేడుకుంటున్నారు. ఈ లోపల ఓడను చులకన చేయాలి అంటే ఓడలో వెయిట్ ఉండకుండా సులువుగా బరువు తక్కువ అయ్యేట్టుకుంటానికి ఓడలో ఉన్న విలువైన వస్తువులు పారేయటం మొదలుపెట్టారు. సరుకులను సముద్రంలో పారవేశారు. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఓడ అడుగు భాగానికి వెళ్ళాడు. సాధారణంగా ఓడ అడుగు భాగం నీళ్ళల్లో ఉంటుంది కనుక అది చల్లగా ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంది, చక్కగా నిద్రపోతున్నాడు. బయటేమో తుఫాన్ ఉంది, లోపల నిద్రపోతున్నాడు. బయట అల్లకల్లోలం జరుగుతోంది. ఓడలో సరుకులన్నీ నావికులు పారేసుకున్నారు. ఎవరి దేవతలు వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. మరణ భయంతో గుప్పుడు పట్టుకున్నారు. ఓ పక్కన సముద్రం ఉప్పొంగుతోంది. ఆ సందర్భంలో ఓడలో తిరుగుతున్న నావికుని యొక్క మాటలు మనం చూస్తప్పుడు, ఓడ నాయకుడు యోనా యొద్దకు వచ్చాడు. అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? ఇక్కడ చూడండి, గాఢ నిద్రపోయాడట. ఓయి నిద్రపోతా. ఒక పక్కన భూకంపంలాగా పరిస్థితులు ఉంటే, ఓ పక్కన తుఫాన్ లాగా పరిస్థితులు ఉంటే, ఓ పక్కన అగ్ని ప్రమాదం ఉంటే ఎట్లా నిద్రపోతాడు ఒక మనిషి? గాఢ నిద్రపోతున్నాడు. అందుకనే ఒక టైటిల్ ఇచ్చాడు ఈయనకి, ఏంటంటే ఓయి నిద్రపోతా. ఒక ఆయన ప్రసంగం చేస్తూ పోతుల గురించి ప్రసంగం చేస్తానే వాళ్ళంటే నేను ఆశ్చర్యంగా చూసా, ఏం చెబుతాడా అని. ఒకడు నిద్రపోతున్నాడు, తాగుబోతున్నాడు, తిండిపోతున్నాడు, తిరుగుబోతున్నాడు, ఇవన్నీ పోతులు అన్నాడు. నిద్రపోతు అంటే, నిద్రపోతు అనే పదం ఎందుకు వచ్చిందంటే గాఢంగా నిద్రపోతున్నాడు అంటే పరిస్థితులతో సంబంధం లేకుండా పడుకున్నాడు. మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. అర్థమవుతుందా? నిద్రపోతా లే. పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించలేమో. సీ ద ఫెయిత్ ఆఫ్ ద అన్బిలీవర్స్, జెంటైల్ పీపుల్. కొన్ని సందర్భాల్లో భక్తిపరులమైన మనకు భక్తిహీనులు బుద్ధి చెబుతారు. ఒకవేళ ఆ దేవుడు కనికరిస్తాడేమోనయ్యా, మీ దేవుడికి ప్రార్థన చేయి, లే, నిద్ర విడిచిలమ్మంటున్నాడు. చాలా సందర్భాల్లో మనం నిద్రపోతుల వలె ఉన్నాం.
భారతదేశంలో ప్రజలు రక్షణ కొరకు అల్లాడిపోతున్నారు, సువార్త కొరకు అల్లాడుతున్నారు. సువార్త లేక నశించే దిక్కుగా ఉన్నారు. ఇక్కడ విశ్వాసులు, సేవకులు గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్ర అంటే నాట్ రికగ్నైజింగ్ ద సైక్లోన్. యోనా ఏ విధంగా బయట ఉన్నటువంటి తుఫాను గుర్తుపట్టకుండా పడుకున్నాడో, చక్కగా నిర్విచారంగా హాయిగా తిని పడుకున్నాడు. ఇవాళ అలా ఉంది పరిస్థితి. ప్రజలు పక్కన ఆహాకారాలు చేస్తున్నారు. ప్రజలు పక్కన ఆత్మరక్షణ కొరకు సమస్తం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎరిగినటువంటి దైవ సేవకుడు ఓడ అడుగు భాగాన్ని పడుకున్న యోనా వలె నిద్రపోతున్నాడు. కనుక నిద్ర వీడాల్సిన సమయం, నిద్ర వీడాల్సిన సమయం యోనాకే కాదు, ఇప్పుడు మనకు కూడా నిద్ర వీడాల్సిన సమయం. వి మస్ట్ వర్క్. మనం పని చేసి తీరాల్సిన సమయం ఇది. 21వ శతాబ్దంలో ప్రభు రాకడ సమీపిస్తుండగా చాలా అబద్ధ బోధలు వచ్చాయి. వాటిని ఖండించకపోతే అవి చెట్లై కూర్చుంటాయి, వేర్లు ఎంత బలంగా పాతుకుంటాయో. ఆ సిద్ధాంతాలు విశ్వాసుల కలవరపరిచే వచ్చేస్తున్నాయి. నేను 20 వ్యక్తులతో మాట్లాడి కలవరం చెందుతున్నాను. వాళ్ళు అగ్నిలో నుండి లాగినట్టు బయటికి తీయాలి. రాంగ్ డాక్టరీన్స్లో కూరుకుపోయారు వాళ్ళు. దినమెల్లా ఈ దినమంతా నేను దాని సంబంధించిన సబ్జెక్టును వేసుకొని కూర్చొని బైబిల్ స్టడీ చేస్తూ కూర్చున్నాను. వాళ్ళు సోదరుడా సోదరి, సాతాను దొంగిలిస్తున్నాడు బిడ్డల్ని. మనం జాగ్రత్త పడద్దా సోదరుడా సోదరి? ఒక పక్క నాశనం తరువుకు వస్తుంటే మౌనంగా ఎట్లా ఉంటావు? యోనా ఆ విధంగా ఉన్నాడు. వారు అంటున్నారు, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. యోనాకు అర్థమైపోయింది. అంతలో ఓడవారు ఏమనుకున్నారు, ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించిందో తెలియచేయడానికి మనం చీట్లు వేద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేశారు. యోనా పేరుడు చీటీ వచ్చింది. చీట్లు వేయటం ఓల్డ్ టెస్టిమెంట్లో కామన్ ప్రాక్టీస్. దానిలో బయలుపడాలనేది ఏమిటి ఉందా? చీట్లు వేస్తే నిజాలు బయటకు వస్తాయా? అక్కడ ప్రభువు బయటకు తీసుకొచ్చాడు అతని పేరు, అంతే తప్ప చీట్లు వేస్తే అసలు దొంగ ఎవరు తెలిసిపోతుందా? కనుక ఆ ప్రాక్టీస్ కూడదు. ఆ రోజుల్లో ఆనవాయితీలో ఉంది, వాళ్ళు వేశారు, యోనా పేరు బయటకు వచ్చింది. అది ప్రభువే ఇచ్చినట్టుగా భావించాలి మనం. కాబట్టి వారు అతని దగ్గరికి వచ్చారు. ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పము అని అనేది. ఇక మొదలుపెట్టారు, పట్టుకున్నారు, చుట్టూతా చేరి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ఎక్కడ నీ ప్లేస్, ఎక్కడ నీ ఊరేది, మీ కుటుంబం ఎక్కడ, మీ తల్లిదండ్రులు, మీ వ్యాపారం ఏంటి, మీ దేశం ఏది, నువ్వెక్కడ నివాసం ఉంటావు? అర్థమవుతుందా? మనకు పోలీసు కూడా అంతే కదా. ఎవరైనా అనుమానంగా దొరికినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ యొక్క నివాసం, వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ కూడా అడుగుతారు. అలా ఇతను పట్టుకొని అడుగుతున్నారు. యోనా చెప్పేశాడు. ఏమని చెప్పాడు చూడండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రియుడను. ఆ మాట అంటుంటే రొమ్ము విరుచుకొని చెప్తున్నాడు, కానీ సిగ్గుపడాల్సిన సందర్భంలో నిలిచున్నాడు కదా. నేను హెబ్రియుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఈ స్టేట్మెంట్ చాలా బాగుంది వినటానికి, కానీ నిజమా? ఆకాశమునకును భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన యెహోవాకు నేను సేవకుణ్ణి అని చెబుతున్నాడు. ఇవాళ మన మాట, మన తీరు, మన ప్రవర్తన పొంతం లేదు యోనాలాగా. నా బ్రతుకు అట్లా అనిపించింది నాకు. నా మాట, నా తీరు, నా ప్రవర్తన వాక్యము ప్రకారం పలుకుతున్న మాట ప్రకారం ఉన్నదా పరీక్షించుకున్నప్పుడు లేదు అనేటువంటి జవాబు నా హృదయంలో నేను చూశాను. ప్రభువుని క్షమాపణ అడిగాను, అడుగుతూ ఉన్నాను కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో అవిధేయత, కానీ వెలుపట విశ్వాస ప్రకటన, విధేయత ప్రకటన. నేనెవరో తెలుసా మీకు?
ఆకాశానికి, సముద్రానికి, భూమికి సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాకు నేను సేవకుడిని, ఆయన యందు భయభక్తులు గలవాడిని. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు ఆ మనుషులకు తెలియజేసేసాడు. వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడ్డారు. యోనా స్టేట్మెంట్స్ చూడండి. యోనాకు భయం లేదు దేవుడు అంటే, కానీ యోనా ఇలాంటి పని చేశాడని అనగానే ఆ నావికులందరూ కూడా భయపడిపోయారు, చాలా గడగడలాడిపోయారు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. దానికి వాళ్ళు అంటున్నారు, నీవు చేసిన పని ఏమిటి అని అతనిని అడిగిరి. ఎవరిని అడగాలండి? దేవుని ప్రవక్త ప్రజలను అడగాలి మీరేం చేస్తున్నారని. కానీ దేవుని ప్రవక్తగా ఉన్న యోనాను అన్యజనులు అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? మీ గొప్ప దేవునికి నువ్వెట్లా విధేయత చూపించావు? దేవుని ఎరుగని అన్యజనాంగము జీవము లేని విగ్రహాలకు విధేయత చూపిస్తున్నారు. జీవము కలిగిన దేవుని ఎరిగి ఉండి దేవుని సేవకుడిగా యోనా అవిధేయత చూపిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈనాడు ఇది మనకు హెచ్చరిక. వారికున్న భయం కూడా మనకు లేకపోతే ఏమిటి ప్రయోజనం? లేఖనాలు బాగా పరిశీలిస్తున్నారా? పరిశీలించండి. దేవుని యందు భయభక్తులు పెరుగుతాయి. ఆయన సత్యాన్ని తెలుసుకునే కొలది ఆయన మీద గౌరవం పెరుగుతుంది, ఆయన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కనుక అలక్ష్యం చేయొద్దు. అప్పుడు వారు అడుగుతున్నారు, సముద్రం పొంగుతోంది, తుఫాను ఎక్కువైపోతుంది, సముద్రం మా మీదకు రాకుండా నెమ్మలించుటకు మేము నీకేం చేయాలి అని అడిగారు. అయ్యా, ఇప్పుడు ఈ విపత్తు నుంచి బయటపడాలి అంటే నౌ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు చెప్పు, ఏం చేయాలి? మీ దేవుడిని శాంతింపజేయాలంటే మేమేం చేయాలి? హీజ్ ఎ న్యూ గాడ్ ఫర్ అస్. మాకు ఆయన కొత్త దేవుడు, మాకు తెలియదు ఆయనకి ఏమిష్టం మాకు తెలియదు. ఏమి చేస్తే ఈ తుఫాను మా మీదకు రాకుండా ఉంటుంది నువ్వే చెప్పమన్నారు. యోనా అంటున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకు రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడ దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని తమకు గాలి ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వల్ల వారి ప్రయత్నం వ్యర్థమాయను. మీరు గమనించండి, ఈ నావికులు అన్యులైన ఎంత మంచివారంటే, యోనా చెప్పేశాడు, అయ్యా ఇది నా వల్ల వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. కనుక అది దేవుని కోపం నా మీద వచ్చింది, నా కొరకే వచ్చిన తుఫాను కనుక మీ మీదకి ఆ తుఫాను రాకుండా ఉండాలంటే నన్ను ఆ తుఫాన్లో పడేయండి అన్నాడు, మీరు నన్ను విసిరేయండి అన్నాడు. అలా చెప్పినా కూడా ఆ నావికులు అలా చేయలేదట. హౌ గుడ్ దే ఆర్! ఎంత మంచి వాళ్ళు అండి వాళ్ళు. నీ వల్ల వచ్చింది కనుక నువ్వే జావు నిసిరేలా. తను చెప్పినా, సొల్యూషన్ చెప్పినా దాన్ని వెంటనే అమలుపరచడానికి ఇష్టపడలా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఒడ్డుకు చేర్చాలని, కానీ అది వారి వల్ల కాలేదు అని రాసింది. దేవుడు దాన్ని సఫలం చేయలేదు. ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. అప్పుడు వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందుముగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందుముగాక అని యెహోవాకు మనవి చేసుకున్నారు. కనుక యోనాని ఎత్తి సముద్రంలో పారేస్తే చచ్చిపోతాడు అనే అవగాహనకు వచ్చారు వాళ్ళు. అందుకని అన్నాడు, ప్రభువా నీకు ఈ వ్యక్తి మీద కోపం వచ్చింది, నువ్వు తుఫాన్ తీసుకొచ్చావు, ఈ తుఫాన్లో మేము చనిపోకుండా ఈ వ్యక్తిని మేము పారేయాల్సి వస్తుంది, కాబట్టి ఈ పాపం మా మీద మోపద్దు. చూడండి ఎంత కాన్షియస్గా ఉన్నారో. నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపద్దు, కాబట్టి సముద్రం అన్నా తగ్గించు పొంగటం. యోనాని విసిరుతున్నప్పుడు యోనా చనిపోతా, నేరం మా మీద మాత్రం వేయొద్దు. పాప భీతి ఎంత ఉందండి వాళ్ళల్లో. మరి యోనాలో ఉన్నదా పాప భీతి? దేవుడు చెప్పింది చేయకుండా నిర్లక్ష్యంగా నిర్భయంగా వెళ్ళిపోతున్నాడు తర్షీషుకు. చాలా సందర్భాల్లో అన్యులే బాగున్నారు మనకంటే అనిపిస్తుంది. అన్యులే ట్రూత్ఫుల్గా ఉంటున్నారు, క్రిస్టియన్స్ ఇంకా లోకు అయిపోతున్నారు.
సేవకులైతే ఇంకా చెప్పవసరం లేదు, ఇంకా దిగజారిన స్థితిలో కనిపిస్తున్నారు. సోదరుడా, సోదరి, దేవుని ఎదుట వారి యొక్క విజ్ఞాపన చూడండి. వారు దేవుని ఎరగని వారైనా వారు నరహత్యను గురించి భయపడుతున్నారు. కనుక ఒక్క యోనా ప్రాణాన్ని గురించి వాళ్ళంత చింతిస్తున్నారే అన్యులు. 1,20,000 మంది అన్యుల ప్రాణాలను గురించి ఒక్క యోనా చింతించలేకపోయాడు. సీ ద డిఫరెన్స్. యోనా చింతించలేకపోయాడు. చాలా సందర్భాల్లో మనం స్వార్థభరితులమై ఇతరుల రక్షణను గురించి ఆలోచించడం మానేసి మన స్వార్థం కోసం మనం పనిచేస్తూ ఉంటాం. మన చిత్తం నెరవేర్చుకోవటానికి మనం ముందుకు పోతుంటాం. మన వలన దేవుడు తలచిన పనులను చేయుటకు మనం ముందుకెళ్లాల్సింది పోయి ఇతరుల నాశనానికి మన ప్రవర్తన కారణమయ్యేట్టుగా ఉంటాం. యోనా ఆ విధంగా ఉన్నాడు. వారు యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే, అండర్లైన్ చేయండి, వేయగానే, వితౌట్ ఎనీ డిలే, ఏమీ ఆలస్యం లేదు, అలా వేశారు, సముద్రం నెమ్మదైపోయింది. అర్థమవుతుందా? యోనా సముద్రంలో విసిరివేయబడ్డాడు. విసిరివేయగానే సముద్రము మిక్కిలి నెమ్మదమైపోయింది. ఆ దృశ్యం ఎలా ఉంటుందండి? కొన్ని గంటలు తీవ్రంగా సముద్రంతో పోరాటం చేసిన నావికులు యోనాను విసరగానే సముద్రం ఆగిపోయిందే, నెమ్మడైపోయిందే. వాళ్ళ యొక్క కండిషన్ ఏమిటో తెలుసు? వాళ్ళు ఇమ్మీడియట్గా దేవుని స్తుతించారు. వారు మొక్కుబళ్ళు చేశారు, మిక్కిలి భయపడ్డారు, బలులు అర్పించి మొక్కుబళ్ళు చేశారు. యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. కనుక మన అవిధేయత, మన అవిశ్వాసం, మన నిర్లక్ష్యాన్ని కూడా దేవుడు తన కనికరం చొప్పున ఇతరులకు మేలుకరంగా మార్చగలిగేటువంటి వాడు. సోదరుడా, సోదరి, యోనా యొక్క అవిధేయత నావికులపైకి తుఫాను తెచ్చింది. అలాగే మన అవిధేయత అనేకుల మీదకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దీన్ని మనం గుర్తెరగాలి. మన అవిధేయత మనలను నాశనం చేయటమే కాదు, ఇతరుల మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. యోనా ఎప్పుడైతే సముద్రములో పారవేయబడమని మాట చెప్పాడో అతను ఒకసారి ఆలోచించండి. నా ఒక్కని కొరకు మీరందరూ చనిపోవటానికి వీల్లేదు, నేను అవిధేయుని అయ్యాను కనుక నన్ను దేవుడు శిక్షించినా పర్లేదు, నన్ను విసిరేయండి అన్నాడు. కనుక ఒక సేవకుడు ఎప్పుడు పశ్చాత్తాపం వైపు, తప్పుదిద్దుకోవటం వైపు తన అడుగులు ముందుకెయ్యాలి. ఆ కాన్సిక్వెన్స్లో ఎటువంటివి ముందుకొచ్చినా వెనకాడకూడదు. ఒకవేళ పేరు ప్రఖ్యాతులు పోవచ్చు, ప్రాణం పోవచ్చు, గాయం పాలు కావచ్చు, బట్ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. మనం ఎప్పుడు రాజీ పడకూడదు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే సందర్భంలో ఎక్కడా మనం రాజీ పడకూడదు. అలా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. 17వ వచనం రేపు వాక్యంలో కలిపి చదువుతాను. వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు, అక్కడ వరకే చెబుతున్నాను. 17వ వచనం రేపు కనెక్షన్ వర్డ్ కనుక నేను అది 17వ వచనం 2వ అధ్యాయంలో చేర్చి చదువుతాను. 16వ వచనం వరకు మనం ధ్యానించాము. ప్రతి వచనంలో కూడా దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడు తనకు విధేయత చూపిన వారిని ఆశీర్వదిస్తాడు. అవిధేయుడైన యోనాను ఒక గొప్ప తుఫాను ద్వారా అవగాహన రప్పించి విధేయతలోకి తీసుకొచ్చుకున్నాడు. మనం విధేయత చూపటానికి తుఫాను వచ్చే వరకు పోవలసిన పని లేదు. విధేయత చూపించడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఎపిసోడ్ సహకారులను పంపించుము ప్రభు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లకు సహకారులను పంపించము. ఇతర రాష్ట్రాలకు సువార్థికులను, సహకారులను అనుగ్రహించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.